నిజంగా మీరు మీ గురించి పట్టించుకుంటారా? నిజం చెప్పండి. నాకు తెలిసి మీరు పట్టించుకోరు. ఎందుకు ఇలా అంటున్నానంటే, అట్‌లీస్ట్ సంవత్సరంలో ఒకసారైనా మీరు ఫుల్ బాడీ చెకప్ చేపించుకుంటారా? ఐ థింక్ నో. కానీ అట్‌లీస్ట్ ఈ ఇయర్ నుంచైనా సంవత్సరంలో ఒకసారి ఫుల్ బాడీ చెకప్ చేపించుకోండి. దానివల్ల మీకు మీ బాడీలో ఉన్న బొక్కలు తెలుస్తాయి. బొక్కలంటే అబ్నార్మాలిటీస్. ఇట్ కెన్ బి ఎనీథింగ్. కమింగ్ ఫ్రమ్ హిమోగ్లోబిన్, సీబీసీ నుంచి లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ ఫంక్షన్ ఆర్ కిడ్నీ ఫంక్షన్, ఎల్ఎఫ్టీ, ఇవన్నీ 100% నార్మల్ ఉండాలి. ఒకవేళ లిపిడ్ ప్రొఫైల్ కనుక బై ఛాన్స్ ఒక చిన్న సినారియో లిపిడ్ ప్రొఫైల్ కనుక మీకు అబ్నార్మల్ ఉంటే యు ఆర్ వెరీ రిస్క్. మీ కార్డియోవాస్కులర్ హెల్త్ చాలా డేంజరస్లో ఉన్నట్టు. మీకు ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఏది ఎప్పుడైనా జరగవచ్చు. లిపిడ్ ప్రొఫైల్ మాత్రం 100% ఆన్ పాయింట్ ఉండాలి. ఒకవేళ లేకపోతే మీరు మీ డైట్ పైన 100% ఫోకస్ చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ పెంచాలి. అండ్ స్లీప్ కూడా మంచిగా ఉండాలి. అండ్ ఇప్పుడు నా కేసు నేను చూపిస్తాను. నేను వెరీ రీసెంట్లీ నిన్ననే టెస్ట్ చేయించుకున్నాను ఫుల్ బాడీ చెకప్, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. నా లిపిడ్ ప్రొఫైల్ ఈజ్ ఎక్సలెంట్. లైక్ నేను ఎక్సలెంట్ అనలే, చాట్ జీపీటీ చెప్పింది. నేను జస్ట్ నా లిపిడ్ ప్రొఫైల్స్ చాట్ జీపీటీకి పంపి జస్ట్ రేట్ మై ప్రొఫైల్ అన్నా, సూపర్ ఎక్సలెంట్ అని చెప్పింది. సో ఇక్కడ నేను ఏం చేసిన అంటే ఇంకోటి చాట్ జీపీటీని అడిగినా నేను, ఇప్పుడు నా లిపిడ్ ప్రొఫైల్ ఇది కదా, జస్ట్ గెస్ మై లైఫ్ స్టైల్ అని. సో సింపుల్గా అది ఏం చెప్పిందంటే, నువ్వు వారంలో 3 రోజుల నుంచి 5 రోజుల వరకు ఎక్సర్సైజ్ చేస్తూ, అంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్, అండ్ నీది సెడెంటరీ లైఫ్ స్టైల్ కాదు, నువ్వు యాక్టివ్గా ఉంటావు. ఐ మీన్ 7K to 10K స్టెప్స్ పర్ డే, అండ్ మంచి స్లీప్, ఐ మీన్ 6 to 8 hours ఆఫ్ స్లీప్. ఇవి బేసిక్స్. ఇవి ఫాలో అయిపోతే నీ దరిదాపుల్లో కూడా ఈ డిసీజ్ నీ దగ్గరికి రాదు. అయినా ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావు అంటే, బికాజ్ ఎవరో ఒకరు చెప్పాలి కదా. నేను చెప్తున్నా. సో విను ప్లీజ్. నీకోసం నువ్వు విను, నీకోసం నువ్వు చేసుకో. ఫుల్ బాడీ చెకప్ చేయించుకో. నీకే బెనిఫిట్ అవుతుంది, ఎవరికి కాదు. ఒకవేళ బై ఛాన్స్ కనుక నీ ప్రొఫైల్ అంటే నీ ఫుల్ బాడీ చెకప్ అన్నీ నార్మల్ వచ్చినాయి అనుకో, బీ థ్యాంక్ఫుల్. నాకు 2000 బొక్క అని ఫీల్ కాకు. బీ థ్యాంక్ఫుల్. ఒకవేళ ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయనుకో, వర్క్ ఆన్ ఇట్. అకౌంటబిలిటీ తీసుకో, నీ గురించి నువ్వే తీసుకోవాలి. ఇట్ కెన్ బి డైట్, ఎక్సర్సైజ్, స్లీప్. ఫోకస్ చేయి బ్రదర్. పైసలు ఉండాలి, 100% ఇంపార్టెంట్. బట్ హెల్త్ లేకుండా ఏం చేసుకుంటావు పైసలు? హార్ట్ అటాక్ వచ్చి పుసుకున్న పోయినావు అనుకో, ఏం లాభం? పైసలు ఓ అమ్మ మస్తు పైసలు ఉంటాయి. అప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు బై ఛాన్స్ పీకినావు అనుకో, పైసలు ఉండి ఏం లాభం? ఏం చేసుకుంటావు? సో నీ గురించి నువ్వు అట్లీస్ట్ ఒక గంట సేపు ఎక్సర్సైజ్ చేసుకో బ్రదర్, ప్లీజ్. నీ గురించి నువ్వు, పక్కన వాళ్ళ గురించి కాదు, నీ గురించి నువ్వు ఎక్సర్సైజ్ చేయి.